ये बीजेपी ही है जिसने देश को रिकॉर्ड संख्या में बीसी समाज से आने वाले केंद्रीय मंत्री दिए हैं और ये बीजेपी ही है जिसने देश को एक ओबीसी पीएम भी दिया है। మిత్రులారా మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీ పూర్తి చేయడమే అది గ్యారెంటీ। అందుకనే ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మాట అది గ్యారెంటీ। ఇవాళ తెలంగాణ బీసీ సమాజానికి ఇవాళ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ మద్దతు పలుకుతా ఉన్నారు। ఇవాళ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని బీజేపీ బీసీ సీఎం చేస్తామని మాట ఇచ్చింది। అందుకనే బీసీ సామాజిక వర్గం నుంచి కూడా రికార్డు స్థాయిలో కేంద్రంలో మంత్రులను చేసినటువంటి ప్రభుత్వము అది బీజేపీ మాత్రమే। ఈ దేశానికి ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది కూడా అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। ఇవాళ నా కుటుంబ సభ్యులారా, कांग्रेस और बीआरएस ने ना बीसी समाज के लिए काम किया और ना ही दलितों के लिए कोई काम किया। आज जो बीआरएस है, पहले वो टीआरएस थी। इन लोगों ने वादा किया था कि तेलंगाना का पहला सीएम दलित होगा, लेकिन जब दलित वोट मिल गए तो केसीआर ने सीएम की इस कुर्सी पर खुद कब्जा जमा लिया। लेकिन इससे ठीक विपरीत बीजेपी हमेशा सामाजिक न्याय और सामाजिक सशक्तिकरण के लिए काम करती आई है। మిత్రులారా, ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు బీసీలను కానీ దళితులు కానీ ఏమీ కూడా చేయలేదనే విషయం మీ అందరికీ తెలుసు। ఈరోజు బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని దళితుని చేస్తానటువంటి హామీ ఇచ్చారు। కానీ దళితుల ఓట్లు రాగానే కేసీఆర్ స్వయంగా సీఎం కుర్చీని కైవసం చేసుకొని దళితులను మోసం చేశాడు। కానీ అందుకు భిన్నంగా సామాజిక న్యాయం, సామాజిక సాధికారత కోసమే ఇవాళ భారతీయ జనతా పార్టీ కృషి చేస్తా ఉన్నది। నా కుటుంబ సభ్యులారా, तेलंगाना की इस विकास यात्रा में मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है उसे बीजेपी भली भांति समझती है। इस अन्याय का अंत करने के लिए भारत सरकार प्रतिबद्ध है। काम को तेज गति से आगे बढ़ाने के लिए एक कमेटी का गठन कर रही है। ये कमेटी आपको न्याय दिलाने की पहल करेगी और आपके सशक्तिकरण का एक नया रास्ता बनाएगी। माडिगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है। ये केस मजबूत हो सके इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं। इन सभी विषयों पर कल ही मैंने दिल्ली में अफसरों से विस्तार से बात भी की है। మిత్రులారా, ఈ తెలంగాణ అభివృద్ధి యాత్రలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగింది। ఆ అన్యాయం జరిగిన విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం। ఈ అన్యాయాన్ని అరికట్టేదానికి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది। ఈ కమిటీ ద్వారా మీకు న్యాయం చేసేందుకు మేము చొరవ తీసుకుంటుంది మరియు మీ సాధికారత కోసం కొత్త మార్గాన్ని కూడా ఇవాళ అన్వేషిస్తా ఉన్నది। మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధాన న్యాయ ప్రక్రియ సుప్రీం కోర్టులో ఈరోజు కొనసాగుతుంది।
ఈ యొక్క కోర్టులో ఉన్నదానికి న్యాయం జరిగేదానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. నిన్ననే ఢిల్లీలో నేను స్వయంగా ఈ విషయాలన్నిటిపైన కూడా వివరంగా ఆ అధికారులతో మాట్లాడాను. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना के किसानों को उनकी मेहनत के लिए जाना जाता है, लेकिन राज्य सरकार ने उनके साथ भी धोखा ही किया है। बीआरएस की सरकार ने यहां पर अनेक सिंचाई योजनाओं की घोषणा की थी, लेकिन ये योजनाएं बीआरएस के लिए उनका एटीएम बनकर रह गई। जब भी किसी को पैसे की जरूरत पड़ती है तो लोग पैसा निकालने के लिए एटीएम के तक जाते हैं, लेकिन जब बीआरएस को पैसे की जरूरत पड़ती है तो ये लोग एक नई सिंचाई स्कीम की घोषणा कर देते हैं। परियोजनाओं की लागत बढ़ती जाती है, लेकिन न कोई प्रोजेक्ट पूरा होता है, न ही कोई प्रोजेक्ट शुरू होता है। तेलंगाना के विकास का पैसा बीआरएस को चलाने वाले परिवार की जेबों में जा रहा है। మిత్రులారా, తెలంగాణ రైతులు తమ కష్టార్జితానికి పెట్టింది పేరు, అది ప్రసిద్ధి. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతులను కూడా మోసం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ అనేక నీటి పారుదల పథకాలను ప్రకటించింది. కానీ ఈ పథకాలన్నీ కూడా ఏటీఎం గానే మారిపోయాయి. ఎవరికైనా ప్రజలకు డబ్బు అవసరమైతే ఏటీఎం దగ్గరికి వెళ్తారు డబ్బులు తీసుకోవడానికి. కానీ బీఆర్ఎస్ కు డబ్బులు అవసరమైతే ఈ వ్యక్తులు కొత్త నీటిపారుదల పథకాన్ని రూపొందిస్తారు. ప్రాజెక్టుల వ్యయం పేరుతో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు, కానీ ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదు. తెలంగాణ అభివృద్ధి సొమ్మును బీఆర్ఎస్ కు నడుపుతున్నటువంటి కుటుంబ సభ్యులకు ఆ యొక్క డబ్బులు వారి జేబుల్లోకి వెళ్తుంది, కానీ మనకు న్యాయం జరగటం లేదు. ना कुटुंब सभ्युलारा, किसानों का हित बीजेपी की हमेशा प्राथमिकता रहा है। पीएम किसान सम्मान निधि के जरिए देश के करोड़ों किसानों को 3.25 लाख करोड़ रुपए से ज्यादा रकम डायरेक्ट ट्रांसफर की गई है। तेलंगाना के करीब 40 लाख किसानों को भी इसका लाभ मिला है। इसमें करीब 1.5 लाख किसान कामा रेड्डी के भी हैं, जिन्हें इस योजना से करीब 400 करोड़ रुपए मिले हैं। यूरिया की जो बोरी दूसरे देशों में 2,500 से 3,000